హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ. ఈరోజు రెసిపీ వచ్చేసి దొండకాయ పులుసు అండి. ఇది సేమ్ ఫిష్ కర్రీ రెసిపీలా ఉంటుంది. సూపర్ రెసిపీ. ఓకే, మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో ఒకసారి. చాలా బాగుంటుందండి రెసిపీ. సూపర్ రెసిపీ. టేస్ట్ అంటే టేస్ట్ ఉంటుంది. ఎలా చేయాలో చూడండి. దొండకాయ శుభ్రంగా కడుక్కొని ఇలా కోసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే చాలు. ఆ తర్వాత ధనియాలు చూడండి, ఇట్లా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలా కలుపుకోండి. ఇలా కొద్దిగా రోస్ట్ చేస్తే చాలు. ఆ తర్వాత జీలకర్ర కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు కొద్దిగా రోస్ట్ చేయండి. కలర్ చేంజ్ కాగానే తీసేస్తే చాలు జీలకర్ర. ఆ తర్వాత నువ్వులు కూడా ఇలా కొద్దిగా రోస్ట్ చేస్తున్నారు తను. చూడండి, కొద్దిగా లైట్గా కలర్ చేంజ్ అయితే చాలు. ఇదంతా మొత్తం తక్కువ ఫ్లేమ్లోనే చేస్తున్నాం మేము. మీరు ట్రై చేయండి, చాలా సూపర్ రెసిపీ. ఉల్లిగడ్డ ఇది లైట్గా నూనె వేసుకొని దీన్ని కూడా కొద్దిగా రోస్ట్ చేయండి. కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు రోస్ట్ చేయండి. ఆ తర్వాత కొబ్బరిని చిన్న చిన్నగా ముక్కలు చేసుకొని కొబ్బరి కుడకల్ని ఇలా దాంట్లోనే ఫ్రై చేస్తున్నారు. ఇక మొత్తం యాడ్ చేసుకుంటున్నారు పేస్ట్ చేయడానికి మొత్తం. ఆ తర్వాత దాంట్లో ఉప్పు కొద్దిగా, లవంగాలు ఒక 4-5 వేసుకోండి. తర్వాత చూడండి మొత్తం తను దాంట్లో యాడ్ చేస్తున్నారు. ఇక గ్రైండర్ చేయడానికి గ్రైండర్ అయిపోయింది కదా. మనము చింతపండు అనేది నానబెట్టుకున్నాం మేము. తర్వాత మనము దొండకాయల్లో ఆ పేస్ట్ అంతా దాంట్లో కలుపుకొని పసుపు, కారం వేసుకోండి. కారం మీకు తగినంత వేసుకోండి. మేమైతే కారం దీంట్లో ఎక్కువ వేస్తున్నాము. పులుసు కదా, కొద్దిగా కారం బాగుంటే టేస్ట్ బాగుంటుంది. మళ్ళీ దీంట్లో కూడా కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకుంటున్నాం. నూనె వేసుకున్నాం ప్యాన్లో పొయ్యి మీద. జీలకర్ర, ఆవాలంతా కలుపుకొని వేస్తున్నారు తను. ఇలా మొత్తం పేస్ట్ అంతా దొండకాయలో ఇలా కలుపుకోండి. చూడండి, ఆయిల్లో ఇక తక్కువ ఫ్లేమ్లో ఇలా ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేయండి. మొత్తం వేసుకున్నాక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి ప్లీజ్. ఇలా ఫ్రై చేస్తూ ఉంటే కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక ఒక 2-3 టమాటాలు మేము కట్ చేసి పెట్టుకున్నాము, అవి యాడ్ చేస్తున్నాం దాంట్లో. కొద్దిగా దాన్ని కూడా ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేయండి ఆయిల్లో. ఇలా కర్రీలో ఫ్రై చేస్తే టేస్ట్ బాగా వస్తుంది. చూడండి, ఆ తర్వాత మనము దొండకాయ మొత్తం మసాలా కలుపుకున్నాం కదా, దాంట్లో కొద్దిగా వాటర్ వేసి కలిపి దీంట్లో వేస్తున్నారు. ఇలా కొద్దిగా యాడ్ చేస్తే బాగుంటుంది. తర్వాత కొత్తిమీర పైనుంచి వేసి ఇలా ఒక 2 నిమిషాల పాటు కలుపుతున్నారు తను. చూడండి, దొండకాయ అనేది కొద్దిగా మెత్తగా అయింది. పులుసు యాడ్ చేస్తున్నారు. చూడండి, పులుసు అంతా మొత్తం కలుపుతున్నారు కదా. మీరు పులుపు ఎంత తింటే అంత వేసుకోండి. మేమైతే ఇలా తింటాము. తక్కువ ఫ్లేమ్లోనే చేస్తున్నాం మొత్తం. చూసారు కదా, ఇంకొద్దిగా వేస్తే బాగుంటుందని కలుపుతున్నాము. చూసారు కదా, అంతా పులుసు కలిపేసాం కదా. మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ పెట్టండి. పులుసు అనేది సూపర్ అవుతుంది. ట్రై చేయండి మీ ఇంట్లో. మా అత్తగారి సూపర్ రెసిపీ.